హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు నాకు కామెంట్లో తెలియజేయండి. నేనైతే ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఇంకా కోడిగుడ్డు పులుసు నా స్టైల్లో ఎలా చేస్తానో చేసి చూపిస్తానండి. గ్రేవీ ఇట్లా చిక్కగా టేస్టీగా ఉండేటట్టు నేను ఎలా చేస్తానో చేసి చూపిస్తా. ముందుగానైతే ఇక్కడ నేను 5 ఎగ్స్ తీసుకొని ఒక గిన్నెలో వేసుకున్నానండి. ఇంకా కొన్ని వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి ఎగ్స్ అయితే. తర్వాత ఇక్కడ నేను కొంచెం చింతపండు, నిమ్మకాయ అంత చింతపండు తీసుకొని నీళ్ళల్లో నానబెట్టుకున్నాను. ఇక్కడ నేనైతే ఆనియన్స్ 3 తీసుకున్నానండి, పెద్ద సైజువి. ఇక్కడ ఆనియన్స్ కొన్ని చిన్న సైజుగా, కొన్ని పెద్ద సైజుగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఎందుకంటే చిన్న సైజుగా కట్ చేసుకుంటే కొంచెం గ్రేవీ చిక్కగా వస్తుందండి. ఇక్కడ 2 పచ్చిమిర్చి తీసుకున్న, కరివేపాకు, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియా పౌడర్, ఇంకా కారం, కావలసినంత ఉప్పు, ఇంకా కావాల్సినవి అయితే ఇంగ్రీడియంట్స్ ఇవేనండి. ముందుగా అయితే ఇంకా ఎగ్స్ బాయిల్డ్ చేసుకోవాలి. బాయిల్డ్ అవుతున్నాయండి, ఇంకా ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఒక 15 మినిట్స్లో ఎగ్స్ బాయిల్ అవుతాయండి. కొంచెం ఎగ్స్ పగలకుండా ఉండాలంటే కొంచెంగా సాల్ట్ వేసుకొని ఉడికించుకోవాలండి ఉడికేటప్పుడు. ఇప్పుడైతే ఇట్లా తొక్క తీసుకొని ఇంకా అట్లు పెట్టుకోవాలండి ఎగ్స్కి. ఎందుకంటే ఇంకా కర్రీలో ఉడికినప్పుడు గ్రేవీ అంతా లోపలికి వెళ్ళిపోయి ఎగ్స్ టేస్ట్గా ఉంటాయండి. అందుకోసమే ఇట్లా ఘాట్లు పెట్టుకోవాలండి చాకుతోటి. ఇప్పుడైతే ముందుగా స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ వేడైన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ను కొంచెంగా వేయించుకోవాలండి ఇందులో ఆయిల్లో. ఎందుకంటే కొంచెం ఆయిల్లో సాల్ట్, పసుపు, కారం వేసి వేయించుకుంటాం కదా, అప్పుడు గుడ్డు లోపలికి ఇంకా సాల్ట్ కారంగా వెళ్ళి టేస్ట్గా ఉంటుందండి ఎగ్ అయితే. ఇప్పుడైతే ఆయిల్లో వేసుకున్న తర్వాత నేనైతే కొంచెం కారం, ఉప్పు కూడా వేసుకొని వేయించుకొని ఇంకా అవైతే పక్కన పెట్టుకోవాలండి. ఎందుకంటే గుడ్డు ఇట్లనే ఉంటే టేస్ట్ బాగా వస్తుంది. ఇప్పుడైతే నేను ఇవి తీసి పక్కన పెట్టుకుంటున్నానండి. నేను ఇదే బాణలో ఇంకా కర్రీ కూడా వండుతున్నానండి. ముందుగానైతే పోపు దినుసులు వేసుకుంటున్నా, ఆవాలు, జీలకర్ర, తర్వాత ఇంకా పచ్చిమిర్చి వేసుకొని, తర్వాత చిన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసుకుంటున్నా. తర్వాత ఇంకా ఆనియన్స్ మొత్తం వేసుకున్నానండి. మొత్తముగా వేసుకొని ఇంకా అడుగు అంటకుండా దూరగా వేయించుకోవాలండి ఆనియన్స్ని. ఇప్పుడైతే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నా. ఇంకా కొంచెం ధనియాల పొడి ఒక స్పూన్ వేసుకున్నానండి. ఎక్కువ వేసుకోకూడదు, కలర్ చేంజ్ అవుతుందండి కర్రీది. ఇక్కడనైతే నేను ఒక రెమ్మ కరివేపాకు వేసుకున్నానండి. కరివేపాకు అయితే చాలా ఫ్రెష్గా ఉందండి. ఇంకా చెట్టు మీద కట్ చేసుకొని చేశాను. కొంచెం పసుపు వేసుకున్న కలర్ఫుల్ కోసం. ఇంక ఇట్లనే దూరగా వేయించుకోవాలండి, అడుగు పట్టకుండా. కొంచెం మంట తగ్గించుకొని కొంచెం వేయించుకుంటూ ఉండాలి, కలుపుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే ఇట్లా మంచిగా వస్తాయండి. ఇంకా ఆనియన్స్ మాడగా అయితే కర్రీ కూడా అది వేరే స్మెల్ వస్తుందండి. అందుకోసమని మంట కొంచెం తగ్గించుకొని మధ్య మధ్యలో ఇట్లా కలుపుకుంటూ ఉండాలండి, మూత పెట్టుకుంటూ తీసుకుంటూ. ఇప్పుడైతే కొంచెం కారం వేసుకోవాలండి. నేనైతే 2 స్పూన్ల కారం వేసుకున్నానండి. ఇక్కడ ఇంకా కావలసినంత సాల్ట్ వేసుకోవాలండి టేస్ట్కి తగ్గట్టు. కొంచెం కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకా ఎక్కువనే వేసుకోవచ్చండి. మాదైతే మామూలుగానే ఉంటుంది కాబట్టి కారం నేనైతే 2 స్పూన్లు వేసానండి. ఇప్పుడైతే ఎగ్స్ కూడా వేసుకొని వేయించుకోవాలండి ఇందులోనే. తర్వాత ఇంకా నేనైతే చింతపండు రసం కూడా పోసాను. చింతపండు రసం కూడా పోసుకొని తర్వాత గ్రేవీ ఇంకా కొంచెం కావాలనుకుంటే కొన్ని వాటర్ పోసుకోవాలండి. కొన్ని వాటర్ పోసుకొని ఇట్లనే ఉడికించుకోవాలి. కొంచెం మంట ఎక్కువ పెట్టుకొని ఉడికించాలి. ఇప్పుడైతే నేను కొంచెం జీలకర్ర పౌడర్ వేస్తున్నానండి, మెంతి జీలకర్ర పౌడరు. సూపులు అంటే ఈ పౌడర్ ఉంటేనే మంచి స్మెల్ వస్తుందండి కర్రీ, మెంతి పౌడరు. ఇప్పుడైతే ఇంకా మూత పెట్టుకొని ఉడికించుకున్నాం. తర్వాత ఇంకా తీసి కలుపుతున్నానండి. ఇంకా ఆల్రెడీ ఇంకా అయిపోయిందండి కర్రీ. గ్రేవీ కూడా చిక్కగా వచ్చేసింది. చిన్న చిన్న ఆనియన్స్ కట్ చేస్తాం కాబట్టి గ్రేవీ చిక్కగా వస్తుంది. ఇంకా కొత్తిమీర వేసి నేనైతే మూత పెట్టాను. కొత్తిమీర వేసిన వెంటనే మూత పెట్టాలండి, ఎందుకంటే స్మెల్ బాగా ఉంటుంది.
ఇప్పుడైతే కర్రీ అయితే అయిపోయిందండి. ఇంకా గ్రేవీ చిక్కగా ఇట్లా వస్తుందండి. ఇంకా చాలా బాగుంటుంది టేస్ట్. ఇంకా ఎగ్ లోపలికి కూడా గ్రేవీ అంతా పోయి మనం తింటుంటే గ్రేవీగా చిక్కగా ఉండి ఎగ్ కూడా బాగా టేస్ట్ ఉంటుందండి. సాల్ట్ అంతా లోపలికి వెళ్ళిపోయి. ఇంకా నేనైతే గిన్నెలోకి సర్వ్ చేసుకున్నానండి. ఇంకా అన్నంతో తింటే చాలా బాగుంటుందండి ఎగ్ కర్రీ, ఎగ్ పులుసు. అంతేనండి ఈరోజు ఈ బ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.